triplex villas at Kollur, APR Projects. ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశారు కదా మీరు. అందరితో యాక్ట్ చేశాను. ఎలా ఉంటుంది ఎన్టీఆర్ గారితో ఎలా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? లేచిన దగ్గర నుంచి ఆయన దగ్గరే ఉంటారంట మీరు అసలు. ఎన్టీఆర్ వైఫ్, ఎన్టీఆర్ గారు రూమ్లో కూర్చుంటే వైఫ్ లోపలికి వస్తుంటే అందరు తప్పుకోవాలి. రుక్మానందరావు ఆ వైఫ్కి సొంత తమ్ముడే, ఆడు కూడా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళక్కర్లే. ఓకే, అది నా గ్రేట్ ఆయన దగ్గర. ఆవిడ రాగానే ఇలా నమస్కారం పెడతాను, కూర్చోండి ఏచూరు పంతులు గారు, అలా నిలబడతారే అంటుంది. ఎన్టీఆర్ గారికి మేనమావ కూతురు ఆవిడ, ఎన్టీఆర్ గారి సొంత మేనమావ కూతురు. ఎన్టీఆర్ గారు మాట్లాడుతున్నా ఏచూరు గారే చెప్పు, ఏం పర్వాలే అంటాడు. ఏంటి విషయం, ఏంటి ఇలా వచ్చావు, ఏంటి ఇంట్లోంచి ఇలా వచ్చావేంటి, విషయం చెప్పు వింటాడు నా ఎదురుకుండానే. అయిన తర్వాత వస్తానండి అని వెళ్ళిపోతుంది లోపలికి. చాలా గంటకు ఒక మాట మాట్లాడుతుంది. నాగేశ్వర వైఫ్ అయితే గంటకి 1000 మాటలు మాట్లాడుతుంది. ఆవిడతో కూడా పరిచయం, ఆవిడ భోజనం కూడా చేశాను, ఆవిడ వడ్డిస్తే కూడా భోజనం చేశాను, భానుమతి గారు వండి వడ్డిస్తే భోజనం చేశాను, అంజలిదేవి గారు వండి వడ్డిస్తే భోజనం చేశాను. అదృష్టం దక్కింది. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎన్టీఆర్ గారిది? ఉదయం లేవగానే పైన పడుకుంటాడు, కింద ఆఫీస్ రూమ్ చిన్నది, ఒకటి పెద్ద రూము. ఆ చిన్న రూములో ఆయన ఉంటాడు, పెద్ద రూములో మేనేజర్లు వాళ్ళు ఉంటారు. ఆ డెస్క్ దగ్గర ఒక మైక్ పెడతాడు. ఆ పెద్ద రూములో ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ అందులో వినపడతాయి ఆయనకి. అవునా? చాలా మంది తెలియదు. బెల్ల కొడతాడు, ఎరా ప్రసాద్ ఏంటి వాగుతున్నావేంటి, గట్టిగా అరుస్తున్నావేంటి, ఎవరి మీద అంటే మన బాయిగాడి మీద అరుస్తావా, బాయిగాడు అంటావేంటి, బాయిగారు అనాలి, ఏకవచన ప్రయోగం చేయకు, పో లోపలికి. అంచేత సైలెంట్ అయిపోయి ఆయన వింటాడని చెప్పి సైలెంట్ అయిపోయి గుసగుసలు మాట్లాడుకుంటుంటారు. హరికృష్ణ వస్తాడు అంటాడు, కొంచెం లెక్క చేయడు, చూస్తే మళ్ళీ భయమే. బాలయ్య గారే అందరూ కొంచెం వినయంగా ఉంటారు, రామారావు గారి దగ్గర అందరూ వినయ విధేయులుతాడు. కూతుళ్ళు అందరూ ఒక రూమ్లో చేరతారు, ఎదురుకుండా రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చదువులు అయిపోయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఇక్కడే ఎక్కువ ఉంటూ ఉండేవాడు. రోజు నేను 4 o'clock కల్లా వెళ్ళాలి, ఈవినింగ్ నైట్ 4 o'clock మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆయన వెళ్ళాలంటే అక్కడికి అప్పుడే వెళ్ళాలి. అంటే 6 గంటల తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, 9 గంటల లోపుగా రావచ్చు. నేను ముఖ్యంగా వెళ్ళాలి, భూతాల రాజు గారు వెళ్ళాలి. భూతాల రాజు గారు కొంచెం లేటుగా వస్తాడు. నేను ముఖ్యంగా వెళ్ళిన తర్వాత ఆయన పైనుంచి ఈశ్వరి గారు 5 minutes అంటాడు, పైనుంచి కూర్చుంటాను, వచ్చేస్తాడు. మరిచెంబు చేతిలో మరిచెంబు ఒకటి ఉంటుంది, కంచు మరిచెంబు, ఓకే రాగి మరిచెంబు, దానికి ఒక మూతలో చిన్న గ్లాసు నీళ్ళు అది తెచ్చుకుంటాడు. బొడ్లో తాళం ఒకటి ఉంటుంది, కీ, లుంగి కట్టుకుంటాడు, ఒకసారి పంచి కట్టుకుంటాడు, రకరకాల డ్రెస్సులు, అంటే ప్యాంటు గింటి వేయడు, బొట్లు, ఓ రోజు నల్ల బొట్టు, అగులు బొట్టు, ఓ రోజు కుంకుమ బొట్టు, ఓ రోజు ఏదో రకరకాలుగా బొట్లు. మెడలో ఇదివరకు వేసుకుని వాడు తర్వాత తీసాడు రుద్రాక్ష ఎంత ఉంటుంది. చేతులకి ఉంగరాలు ఉంటాయి, ఉంగరాలు 4 వేలకి 4 ఉంగరాలు, ఈ 4 వేలు 4 ఉంగరాలు. అలా బొట్టుతోటి దైవాంశ సంభూతుల్లో ఉంటాడు. ఆ దిగి వచ్చేటప్పుడు స్నానం చేసినప్పుడు వెంటనే పైన కొబ్బరికాయ కొట్టిన చప్పుడు వినపడుతుంది. తల్లికి కొబ్బరికాయ కొట్టి అగ తెలిగించి మన కొబ్బరికాయ కొడతాడు, కొట్టి మెల్లిగా కిందకి స్టెప్స్ దగ్గుతాడు. అంటే కింద బిఎస్ సుబ్బారావు డైరెక్టర్లు వీళ్ళంతా వచ్చి ఉంటారు కదా, యూనివర్సిటీలు, వచ్చేస్తాడు ఎలక్ట్. ఆ దగ్గాల అంటే దగ్గుతూ ఉంటే నేను వస్తున్నాను అని అర్థం. రాగానే ఆయన మరిచెంబు కానీ ఆయన ముట్టుకోవడం కానీ చేయకూడదు. కాళ్ళమే పడవచ్చు, పడివాళ్ళు పడతారు అభిమానులు, రాగానే పడకూడదు. ఆయన బయటకు వచ్చిన తర్వాత పడాలి, లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత లోపల పడవచ్చు. ఆ తాళం ఆయనే తీయాలి. నాకు కొత్తలో తెలియక తాళం అంటాడు, అంతే అని కళ్యాణం చేస్తాడు. ఆ తాళం ఆయనే బొడ్లో తీస్తే మరిచెం మొదలకుండా మరిచెం ఇలాగే పట్టుకుని తాళం అలా తీస్తాడు, తీసి ఆఫీస్ రూమ్ది లోపలికి వెళ్ళి ఓ దగ్గుతాడు, తలుపు వేసేస్తాడు, గడిగేయడు, జాలు వేసేస్తాడు, వేసి అగరతో వేస్తాడు. అక్కడ తండ్రి ఫోటో ఉంటుంది,
ఆ చిన్న రూమ్లో తండ్రి ఫోటో, పైన ఆయన రూమ్లో మదర్ ఫోటో. అయిన తర్వాత పక్కన నేను ఉంటాను కదా బయట, ఏచర్ గారు ఎవరు వచ్చారు, బిఎస్ సుబ్బారావు వచ్చారండి పంపండి, వెంకటరావు గారు వచ్చారండి, అప్పారావు గారు వచ్చారండి, బిఎస్ సుబ్బారావు గారు పంపండి. ఏం గురువు గారు నమస్కారం, ఏంటి ఏంటి విశేషాలు, నాకేమైనా సినిమా సినిమా ఇప్పుడు ఏమి లేవు ప్రస్తుతం, ఇస్తా తొందరపడకండి, లైన్లో వస్తాను కదా, ఒకటి వచ్చింది అది మీకు చెప్తా. టీ అందరికీ ఇవ్వడం, టీ ఆయనకి ఇష్టమైన, ఆయనకి ఎవడైతే అడ్వాన్సులు పట్టుకొస్తారో పెట్టి, కొత్త పెట్టి తీసుకుని అందులో అడ్వాన్స్ పట్టుకుని రావాలి, కొత్త బాక్స్ వస్తే వాడికి లోపల నుంచి టీ ఆఫర్ చేస్తాడు. ఓకే, టీ ఆఫర్ చేస్తాడు. తర్వాత పాత మిత్రులు ఉంటారు కదా పెద్ద పెద్ద, వాళ్ళకి ఆఫర్ చేస్తాడు టీ. కూర్చుంటారు. ఈయన పొద్దునే లేవగానే ఈ తాళం తీసిన తర్వాత రే రాము అని పిలుస్తాడు, ఆ గేట్ మీద వస్తాడు, రెడీ చేసావా అంటాడు. చేసాను సార్. కల్వంలో దాని పింగాణి కల్వంలో బాదం పలుకులు ఒక 6 పలుకులు ఆడు కొట్టి నూరాలి రోజు, ఆడు డ్యూటీ ఇది. నూరి లోపలికి వెళ్ళి ఎన్టీ రామారావు మిసెస్ ఆవు పాలు వేడి చేసి ఇస్తుంది, అందులో వేయాలి, వేసి కలిపేసి ఈయనకి ఇస్తాడు పట్టుకొచ్చి. ఈయనకి ఇస్తే ఈయన తాగేస్తాడు అనుకుంటాడు. ఈయన పొద్దున్న లేవగానే మొహం కడుక్కోకుండా ముందు గేటు దగ్గరికి వచ్చి, కిందకి దిగి గేటు దగ్గరికి వచ్చి రాము అని పేరు పెట్టాడు. కపిల గోవు దూడ, దానికి నమస్కారం పెట్టి నిమిరి, రాము బాగున్నావా, చాలా సంతోషం అని ఇలా నమస్కారం పెడతాడు. నేను కళ్ళారా చూసే లోపలికి వెళ్ళిపోతాడు. కొంచెం కళ్ళు చెవురుస్తాయి ఆయనకి. లోపలికి వెళ్ళి దైవాన సంభూతుడే ఈ కార్యక్రమం ప్రొడ్యూసర్ బిఎస్ సుబ్బారావు గారితో చెప్పేస్తాడు. బిఎస్ సుబ్బారావు వెళ్ళిపోయిన తర్వాత ఏంటయ్యా మీ గురువుగారు సినిమా ఇస్తాడన్నాడు కదా, మా గురువుగారు ఏంటి మీ శిష్యుడు, మీకు శిష్యుడే కదా, నా గురువు కంటే మీ శిష్యుడు, మీరు గురువు కదా ఆయనకి, వస్తారు అంటాను. తర్వాత లోపల నన్ను పిలిచి ఈశ్వర్ గారు మా గురువుగారు సుబ్బారావు సినిమా అడిగారు ఇమ్మంటారా అంటాడు. అప్పుడు నేను కింద కూర్చుంటాను, చేయిస్తాను, నా చేయి పట్టుకోండి రామారావు అంటాను. పట్టుకుంటాడు. రోజు కాదు ఇది, ఒకసారి 2 సార్లు జరిగింది. నేను లాగేసాను ఆయన్ని, కిందకు కూర్చున్నాడు. అర్థమైంది. వాట్ ఏ క్లెవర్ ఈశ్వర్ గారు, మీరు చాలా క్లెవర్. పడిపోయిన వాడికి మనం సినిమా ఇస్తే, మనం లేవదీయమంటే చేయిస్తే, అతను లేవదీయడానికి ట్రై చేసి సినిమా ఇస్తే మనం పడిపోతాం. గొప్ప నీతి చెప్పారు అన్నాడు. గొప్ప నీతి నాకు చెప్పారు. ఫాలోయింగ్గా ఉన్నవాడికి, హిట్లు అయిన వాళ్ళకి సినిమాలు ఇవ్వాలి. అయినా అభిమానం మీద గురువు గారికి ఎప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి, క్యాష్గా ఇస్తూ ఉండాలి, ఎప్పుడైనా ఓ సినిమా ఇవ్వాలి. చాలా హితబోధ చేశారు. అది ఒకటి జరిగింది.